16th chapter National Movement in India, Partition and Independence. We are discussing about 16th chapter. Already last class ఈ లెసన్ మనం డిస్కస్ చేసాం. అయితే దీనిలోనే కంటిన్యూషన్ మనం ఈరోజు నుంచి కంటిన్యూషన్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటో ఈ లెసన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఫ్రీడమ్ మూవ్మెంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్, కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ మూవ్మెంట్స్ ఉన్నాయి. వాటిలో మనకి ఈ లెసన్ లాస్ట్ అంటే ఇండిపెండెంట్ ఎండింగ్ టైంలో, మన ఇండిపెండెంట్ వచ్చే టైంలో మన ఇండియన్ ఏం చేశారంటే పార్టీషన్ చేసేది. పాకిస్తాను అండ్ ఇండియాగా పార్టీషన్ జరిగింది 1947లో. అంటే స్వాతంత్రం రాకముందు 1947 బిఫోరు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకటే. ఈ 3 కంట్రీస్ ఒకటే. ఈ 3 కంట్రీస్ ఏమనాలంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే 3 కంట్రీస్. ఏంటవి? పాకిస్తాన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఈ 3 కంట్రీస్ను కలిపి ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు. అయితే ఇక్కడ మనకి స్వాతంత్రం మూమెంట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్, కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ మనం ఎండింగ్ ఆఫ్ ది ఇండిపెండెంట్ టైంలో డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాం. తర్వాత ఈరోజు ఇండియన్ నేషనల్ ఆర్మీ INA గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇండిపెండెంట్ మూవ్మెంట్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ రోల్ కూడా ఉంది. ఒకవైపు స్వాతంత్ర ఉద్యమాన్ని గాంధీ లీడర్షిప్లో నాన్ వైలెన్స్ మెథడ్లో తీసుకెళ్తున్నాడు. జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ నాయకత్వంలో గాంధీ, ఇంకా ఇంపార్టెంట్ లీడర్స్ నెహ్రూ, వీళ్ళందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు అందరూ కూడా మూమెంట్స్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, తర్వాత సాల్ట్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్. ఒక సైడ్ నుంచి రెవల్యూషనరీస్ కూడా మూమెంట్ తీసుకెళ్తున్నారు. ఎవరు? ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు, రంపా విప్లవం, అదేవిధంగా మనకి భగత్ సింగ్ ఒక రెవల్యూషనిస్ట్, రాజ్గురు, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళంతా గ్రేట్ రెవల్యూషనిస్ట్. వీళ్ళేమో వైలెన్స్ మెథడ్. వైలెన్స్ అంటే ఏంటి? హింస, విప్లవంతో లేకపోతే వెపంతో, యుద్ధంతో మనకి స్వతంత్రం తేవాలని వీళ్ళ ఆలోచన. ఏదైనా గోల్ ఒకటే, ఒకలేని గోల్ని పీస్ఫుల్గా సాధించాలి. ఇంకో గ్రూప్ గోల్ ఏంటి? వైలెన్స్తో, అంటే యుద్ధం చేసి లేకపోతే తిరుగుబాటు చేసి, విప్లవాలు చేసి, రక్తపాతం సృష్టించి స్వతంత్రం తేవాలి. ఇలా గోల్ ఎన్నుకున్న వాళ్ళలో మనకి ఫేమస్ లీడర్స్ ఉన్నారు. ఏది? రెవల్యూషనిస్ట్ లీడర్స్. వాళ్ళు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అదేవిధంగా రాజ్గురు, అల్లూరి సీతారామరాజు. అలాంటి లీడర్లో ఒక లీడర్ ఉంటాడు మనకి INA లీడర్, ఇండియన్ నేషనల్ ఆర్మీ. INA అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఫౌండరు మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఫౌండర్ ఎవరు INAకి? సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడంటే INA ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు. ఈ INA ఆర్గనైజేషన్ ఏంటి? ఆర్మీ. అంటే ఇండియాకి స్వతంత్రం తేవాలంటే మనం గాంధీ మహాత్ములందరూ కూడా పీస్ఫుల్గా ఉద్యమాలు చేయాలి కాదు, యుద్ధం చేద్దాం. బ్రిటిషర్స్ మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో వాళ్ళని ఓడించి మన ఇండియా స్వతంత్రం తెచ్చుకున్నామని ఒక ఆలోచన. ఈయన యొక్క ఐడియాలజీ వేరు. ఈయన ఐడియాలజీ అయితే వార్, యుద్ధం చేద్దాం. యుద్ధం చేయాలంటే ఏం కావాలి? ఆర్మీ కావాలి, సోల్జర్స్ కావాలి. ఈయన ఏం చేశాడు? మన ఇండియాలో సోల్జర్స్ రిక్రూట్ చేసుకున్నాడు, సైనికుల్ని తయారు చేశాడు. సోల్జర్స్ అంటే కదా, ఆర్మీ ఒక రిక్రూట్ చేసుకున్నాడు. కొన్ని వేల మంది, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ INAలో జాయిన్ అయ్యారు. అంత స్టూడెంట్స్ అంటే యూత్ అన్నమాట. INAలో జాయిన్ అయ్యి దీనికి లీడర్గా సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్ అని చెప్పారు, 39 to 45 టైం కదా. సెకండ్ వరల్డ్ వార్ టైంలో మనకి INA అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేసింది ఫ్రీడమ్ మూవ్మెంట్లో. ఒకవైపు వార్ ఎవరెవరి మధ్య జరుగుతుంది? ఎవరెవరి గ్రూప్ మధ్య జరుగుతుంది? యాక్సిస్ గ్రూప్కి ఎలైడ్ గ్రూప్ జరుగుతుంది. ఎలైడ్ గ్రూప్ లీడర్ ఎవరు? ఇంగ్లాండ్. యాక్సిస్కి ఎవరు? జర్మనీ. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఎలైన్ గ్రూప్ వైపు ఉంటాడా, యాక్సిస్ గ్రూప్ సపోర్ట్ తీసుకుంటాడా? యాక్సిస్ గ్రూప్ సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే
ఎలైన్ గ్రూప్ లీడర్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ అనేది ఆల్రెడీ ఇండియన్ రూల్ చేస్తుంది. ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి, విప్లవం చేయాలి, యుద్ధం చేయాలి. అందుకని సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడు, ఎలైన్ గ్రూప్ లీడర్ కాకుండా ఇంగ్లాండ్ కాకుండా ఇంగ్లాండ్ మీద యుద్ధం చేయాలంటే జర్మనీ సపోర్ట్, హిట్లర్ సపోర్ట్ తీసుకున్నాడు. హిట్లర్ గ్రూప్ అంటే యాక్సిస్ సపోర్ట్తో ఇతను ఐఎన్ఏ అనే దాన్ని మెయిన్ రోల్ ప్లే చేసి యుద్ధం చేయాలని సిద్ధపడ్డాడు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఐఎన్ఏ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, యుద్ధం చేస్తుంది అమెరికాకి, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా. ఆ వార్ అనేది ఎంతవరకు వెళ్ళిందంటే సుభాష్ చంద్రబోస్ 1942లో మనకి ఆయన ఎక్కేటువంటి ఫ్లైట్ క్రాష్ అవుతుంది. ఆ ఫ్లైట్ మీద బాంబడి మొత్తం బ్లాస్ట్ అవుతుందో ఆయన చనిపోవడం అయితే మిస్టరీ అన్నమాట. ఇప్పటికీ ఆయన చనిపోయడం లేదనే మిస్టరీ. ఏదేమైనప్పటికీ సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడైతే ఆ ఫ్లైట్ అనేది ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో ఆ ఫ్లైట్ బ్లాస్ట్ అయిన కారణం ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది కంప్లీట్ కొలాప్స్ అయింది. అంటే ఇండిపెండెంట్ కొరకు సుభాష్ చంద్రబోస్ ఎన్నుకున్నటువంటి మెయిన్ ఐడియాలజీ ఏంటంటే వార్, యుద్ధం చేసి దేశాన్ని స్వతంత్రం చేయాలని ఆలోచన గ్రేట్ లీడర్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అండర్ లీడర్షిప్లో కూడా మన ఇండియాకి స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది. అర్థమవుతుందా? చూడండి, ఒకవైపు ఎన్ని మూవ్మెంట్స్ జరుగుతున్నాయి, ఒకవైపు ఇండియన్ నేషనల్ ఆర్మీ నాకు జరుగుతుంది. అయితే తర్వాత సుభాష్ చంద్రబోస్ మనకి చనిపోయిన తర్వాత లేదంటే ఆయన ఫ్లైట్ అయిన తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ చాలామంది బ్రిటిషర్స్ ఏం చేసి అరెస్ట్ చేయటం, వాళ్ళని ఉరి చంపటం, వాళ్ళు పారిపోవటం చాలామంది ఇచ్చేసారు. ఎందుకంటే ఇంగ్లాండ్ అనేది అప్పర్ హ్యాండ్గా ఉంది. అర్థమైందా? ఆ టైంలో మరి ఐఎన్ఏ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవుతూ వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా క్రూరంగా వేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అర్థమైంది? అరెస్ట్ చేయటం, వాళ్ళ జైల్లో పెట్టడం, చంపేయటం, ఉరిదీయటం, వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయిపోవడం, పారిపోవటం అలా జరిగింది ఇండియన్ నేషనల్ ఆర్మీ. సరే, ఇలాంటి సిచ్యువేషన్ మన సుభాష్ చంద్రబోస్ గారి లీడర్షిప్లో జరిగింది. నెక్స్ట్ మనకి ఇంకో ఇన్స్పిరేషన్ ఏంటంటే దీనికంటే కూడా మనకి ఇంకొక ఆలోచన ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ. హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్. మన ఇండియాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటి ఉంది, అది జాతీయ కాంగ్రెస్ లీడర్షిప్ జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్, గుర్తుపెట్టుకోండి. జాతీయ కాంగ్రెస్ ఒక మెంబర్ ఇది కూడా. సరే, ఇండియాలో ఆల్రెడీ ముస్లిం లీగ్ ఉంది. ముస్లిం లీగ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ముస్లిమ్స్కి సపోర్ట్గా ముస్లిం లీగ్ వర్క్ చేస్తుంది. ఇది అయిన తర్వాత చెప్తారు. ఈ హిందూ మహాసభ అనే ఆర్గనైజేషన్ ఒక హిందూస్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్ఎస్ఎస్ అనేది కూడా హిందూస్ ఆర్గనైజేషన్. హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆర్ఎస్ఎస్ అంటారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంటే ఆర్ఎస్ఎస్ అనేది కూడా హిందూ ఆర్గనైజేషన్. ఎవరి సపోర్ట్? హిందూస్కి. హిందూ మహాసభ హిందూస్కి, విశ్వ హిందూ మహాపరిషత్ హిందూస్కి, బజరంగ దళ్ హిందూవే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎనీ ఆ టైంలో మనకి 1939 to 47 మధ్య మనకి ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. ఈ ఆర్గనైజేషన్స్ ఎవరు సపోర్ట్ అంటే హిందూ సపోర్టు, హిందూ పీపుల్ సపోర్ట్ ఇస్తూ వీళ్ళు కూడా కొన్ని మూవ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎవరు సపోర్ట్? కంప్లీట్గా హిందూస్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటారు, ఆర్ఎస్ఎస్ అంటే. అర్థమైందా? ఈ రెండు గ్రూపులు హిందూస్ ఆర్గనైజేషన్స్తో హిందూ సపోర్ట్గా మన స్వతంత్ర ఉద్యమంలో కూడా ఈ రెండు ఆర్గనైజేషన్స్ మెయిన్ యాక్టివ్గా ఉండేది మనం గుర్తుపెట్టుకో. ఇది హిందూస్ సపోర్ట్. తర్వాత ఆర్ఎస్ఎస్ మహాసభ అనేది, ఆర్ఎస్ఎస్ తర్వాత హిందూ మహాసభ తర్వాత మనకి ఇప్పుడు ముస్లిం లీగ్ గురించి డిస్కస్ చేయాలి. ముస్లిం లీగ్. ముస్లిం లీగ్ అనేది ఒక ఆర్గనైజేషన్. అసలు ఈ ముస్లిం లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1906 అంటే 1906లో ఫామ్ అయింది. 1906లో ఈ ముస్లిం లీగ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది ఇండియాలో.
ఎస్టాబ్లిష్ అవడానికి కారణం కూడా వందే మాతరం మూమెంట్. 1905లో మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ బెంగాల్ని డివైడ్ చేస్తాడు. బెంగాల్ ఏం చేస్తాడంటే బెంగాల్ ప్రెసిడెన్సీని డివైడ్ చేస్తాడు. పర్పస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా కానీ అట్లాంటి వాళ్ళు చేస్తే జరిగిందంటే ఆ టైంలో మన ఇండియాలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఉన్నారు. సుభాష్ చంద్ర మనకి బాలగంగాధర్ తిలక్ గారు, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ ఈ లీడర్షిప్లో ఇండియాలో వందే మాతరం మూవ్మెంట్ జరుగుతుంది. ఆ టైంలో ముస్లిం లీగ్ అనేది ముస్లిమ్స్కి సపోర్ట్గా ఫామ్ అయింది ఇండియాలో. అయితే 1906 నుంచి 1935 ఆ 37 వరకు ముస్లిం లీగ్ ఏమాత్రం యాక్టివ్గా లేదు ఇండియాలో. జస్ట్ ఆర్గనైజేషన్ పెట్టారు. వీళ్ళ యాక్టివిటీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి, ఫ్రీడమ్ మూవ్మెంట్లు అక్కడ కూడా. అయితే 1935 తర్వాత ముస్లిం లీగ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ రైజ్ అవుతూ వచ్చినాయి. రైజ్ అవడానికి ప్రధానమైన కారణాలు కొన్ని ఇన్సిడెంట్స్ ఉండే, వాటిలో కొంతమంది లీడర్స్ కూడా ఉన్నారు. సపోజ్ ముస్లిం లీగ్ అనేది ఒక ఆర్గనైజేషన్, ఆల్రెడీ ఫ్రీడమ్ మూవ్మెంట్ జరుగుతున్న టైం ఇదంతా పోయింది. ముస్లిమ్స్ సపోర్ట్గా లీగ్ ఫామ్ అయింది, హిందూ సపోర్ట్గా హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ ఫామ్ అయింది. సరే, ఇండియాలో రిలీజియన్స్ గురించి ఇట్లా మాట్లాడుకుంటాం. ఈ టైంలోనే ముస్లిం లీగ్ రైజ్ అవడానికి 1935 తర్వాత ఒక గ్రేట్ పోయిట్ ఉన్నాడు, ఉర్దూ పోయిట్ మహమ్మద్ ఇక్బాల్. మహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ పోయిట్. ఆయన ఒక నేషనల్ సాంగ్ కూడా రాశాడు, నేషనల్ పేట్రియాటిక్ సాంగ్, ఒక దేశభక్తి గీతం. సారే జహాన్ సే హచ్చా మేరా హిందుస్థానీ హమారా అనే సాంగ్ రాసిన వాళ్ళు మహమ్మద్ ఇక్బాల్. మహమ్మద్ ఇక్బాల్ గారు ఈ సాంగ్ అంటే ఆ టైంలో ఇండియాకి ఇండిపెండెంట్ కావాలి, ఇండియా యూనిటీ అనే కాన్సెప్ట్ ఇక్బాల్ గారి టైంలో. ఇక్బాల్ గారే ఫస్ట్ ఒక ఆలోచన విధానం అంటే ఏంటి, ముస్లిమ్స్ అనేవాళ్ళు ఒక ప్రాతినిధ్యం ఉండాలనే ఒక కాన్సెప్ట్ అనేది అప్పుడు స్టార్ట్. అంటే గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు ముస్లిమ్స్లో కూడా, గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు. మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ముస్లిం మౌలానా అబ్దుల్ కలాం ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇండియా. సరే, ఇక్బాల్ గారి టైంలో మన ఈయనే సారే జహాన్ పేట్రియాటిక్ సాంగ్ తెలుసు మీకు, మన భారత దేశభక్తి గీతం సారే జహాన్ సే అచ్చా మేరా హిందుస్థాన్ హమారా అనే సాంగ్ రాశాడు మహమ్మద్ ఇక్బాల్. ఇతని తర్వాత పాకిస్తాన్ రెజల్యూషన్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ రెజల్యూషన్ని రైజ్ చేసిన వాడు 1937 to 39 మధ్య. చూడండి, పాకిస్తాన్ అనే పాకిస్తాన్ కంట్రీ ఫామ్ అవ్వాలనే ఒక ఆలోచన స్టూడెంట్స్ నుంచే వచ్చింది. ఎవరతను మనకి యూనివర్సిటీలో చదువుతున్నారు ఫారిన్లో, ఆయన పేరు చౌదరి రెహ్మత్ అలీ. ఈ చౌదరి రెహ్మత్ అలీ యొక్క స్టూడెంట్, క్యాంబ్రిడ్జ్ స్టూడెంట్ ఏం చేశాడంటే పాకిస్తాన్ అనే ఒక రెజల్యూషన్ పాంప్లెట్ రిలీజ్ చేశాడు. పాకిస్తాన్ అంటే ఏంటి, మా చూడండి ఇక్కడ పాకిస్తాన్ అనే ఒక రెజల్యూషన్ అంటే ఒక ఐడియాలజీ ఆ చౌదరి రెహ్మత్ అలీలో వచ్చింది. అంటే పాకిస్తాన్ కంట్రీ అనేది ఫామ్ అవ్వాలి, ఎవరి కొరకు, ముస్లిమ్స్ కొరకు. అందువల్ల ఈ పాకిస్తాన్లో మనకి కనుక చూస్తే ఇక్కడ బెల్చిస్తాన్ ఉంది, కాశ్మీర్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్, అట్లా డివైడ్ చేసుకోవచ్చు పాకిస్తాన్. మనకి సింధు ప్రావిన్స్ ఉంది ఇండియాలో. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనం ప్రెజెంట్ ఇండియా అనుకుంటాం, కానీ ఒకప్పుడు ఇండియా, బంగ్లాదేశ్ కూడా ఇండియా, పాకిస్తాన్ కూడా ఇండియా. ఇదంతా కూడా నార్త్ వెస్టర్న్, నార్త్ ఈస్ట్ సైడ్. నార్త్ వెస్టర్న్ పార్ట్ చూపిస్తూ ఇదంతా కూడా సింధు ప్రావిన్స్. ఈ సింధు ప్రావిన్స్తో పాటు కాశ్మీరు, ఇవన్నీ కూడా బెల్చిస్తాన్ ఉంది. ఇక్కడ బెల్చిస్తాన్ ఒక ప్రాంతం ఉంది. ఇవన్నీ కూడా కలిపి పాకిస్తాన్గా ఆయన ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాడు ఆ స్టూడెంట్ చౌదరి రెహ్మత్ అలీ అని.
అతను ఒక ఐడియాలజీ అంటే పాకిస్తాన్ రెజల్యూషన్ని తీసుకొచ్చిన వాడు చౌదరి రెహ్మత్ అలీ. అయితే ఆ టైంలో ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో లీడర్స్ ఉన్నారు. ఎవరు కూడా ఈ చౌదరి రెహ్మత్ అలీ రిలీజ్ చేసిన పాంప్లెట్ కానీ దీనికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇతని ఆలోచన విధానానికి వాళ్ళు పట్టించుకోవాలి. ఎందుకంటే అతను ఏదో స్టూడెంట్ ఏదో ఒక ఆలోచనగా దాన్ని అట్లా వదిలేసారు. చూడండి, ఎప్పుడో ఒక స్టూడెంట్ రిలీజ్ చేసాడు, ఆ పాంప్లెట్స్ మొత్తం రిలీజ్ చేసి పాకిస్తాన్ ఎలా ఉండదు ఇలా కావాలని చెప్పేసి ఒక ఆలోచన చేసాడు. ఆ తర్వాత 1939 నుంచి ఇండియాలో ముస్లిం లీగ్ యాక్టివిటీ బాగా రైజ్ అయింది. ముస్లిం యాక్టివిటీ రైజ్ చేసిన వాళ్ళు మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా అనే లీడరు ఫేమస్ వ్యక్తులు. ఎప్పుడైతే ముస్లిం లీగ్ నాయకుడయ్యాడో అప్పటి నుంచి ఇండియాలో ముస్లిం లీగ్ యాక్టివిటీస్ పెరిగిపోయి. ముస్లిం లీగ్ యాక్టివిటీ పెరగడమే కాకుండా బ్రిటిషర్స్ కూడా డివైడెడ్ రూల్ పాలసీని తీసుకొచ్చారు. అంటే హిందూ ముస్లిమ్స్, ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. మెజారిటీ హిందూస్ ఉన్నప్పటికీ మైనారిటీస్ ముస్లిం ఉన్నారు. ముస్లిమ్స్ కొరకు సపరేట్ కంట్రీ కావాలని డిమాండ్ జిన్నా గారి లీడర్షిప్లో వచ్చింది. గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ అని ఉంటుంది. జిన్నా టవర్ సెంటర్ మహమ్మద్ అలీ జిన్నా ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా 1939 నుంచి ఇప్పుడు మనం లెసన్లో వెళ్తున్నాం. మహమ్మద్ అలీ జిన్నా లీడర్షిప్లో ముస్లిం లీగ్ యాక్టివిటీ బాగా రైజ్ అయింది. ముస్లిం లీగ్ రోల్ 1966లో ఎస్టాబ్లిష్ అయిన వారికి 1935 వరకు దాని యాక్టివిటీ ఎక్కడా లేదు. కానీ కొంతమంది లీడర్స్ కొన్ని ఒపీనియన్ చెబుతున్నారు. పాకిస్తాన్ రెజల్యూషన్ పాస్ చేసిన వాడు రెహ్మత్ అలీ. ఆ తర్వాత కూడా ఆ యొక్క యాక్టివిటీస్ లేవు. 1939 నుంచి ముస్లిం లీగ్ యాక్టివిటీ ఎక్కువగా ఇండియాలో బాగా రైజ్ అయింది. దానికి కారణం లీడర్గా మహమ్మద్ అలీ జిన్నా గారు రావటం మనం చూస్తాం. ఎప్పుడైతే జిన్నా గారు వచ్చారో ఆటోమేటిక్గా ఇండియాలో ముస్లిం లీగ్ యాక్టివిటీ అంటే ఒకవైపు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ జరుగుతుంది, ఒకవైపు స్వతంత్రోద్యమం జరుగుతుంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ లీడర్గా ఈ సుభాష్ చంద్రబోస్ చేస్తారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ జరుగుతుంది. ఇండియాలో ఉండేటువంటి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు అన్నీ కూడా షట్ డౌన్ చేశారు. నేవీ వాళ్ళు కూడా మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఒకవైపు జరుగుతుంది, ఒకవైపు ఈ ముస్లిం లీగ్ యాక్టివిటీ జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు సపరేట్ కంట్రీ కావాలని ఒక డిమాండ్ స్టార్ట్ అయింది. అది ఎప్పుడో చెప్పాడు చౌదరి రెహ్మత్ అలీ. అంటే ఆయన ఐడియా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మహమ్మద్ అలీ జిన్నా గారు యాక్టివిటీ స్టార్ట్ అయ్యారో ఇండియాలో పార్టీషన్ అనేది స్టార్ట్ అయింది. ఇండియాని విభజించాలి, భారత్ విభజించి ఒక పాకిస్తాన్ కంట్రీ రావడానికి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఈ ముస్లిం లీగ్ యాక్టివిటీలో చూడాలి. ముస్లిం లీగ్ లీడర్ జిన్నా ఏం చేసిందంటే డైరెక్ట్ యాక్షన్ లేదో దాన్ని డిక్లేర్ చేసింది. డైరెక్ట్ యాక్షన్ అనేది అంటే ఒక ప్రత్యక్ష చర్య దినోత్సవం. డైరెక్ట్ యాక్షన్ ఏదో దాన్ని డిక్లేర్ చేస్తాడు. అంటే ఇండియాలో ఎక్కువగా నార్త్ ఇండియా మొత్తం కూడా హిందూ ముస్లిమ్స్ యొక్క గొడవలు ఎక్కువైపోయి, అంటే హిందూ ముస్లిమ్స్ ఈ కన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు అవడం, ఎక్కువ మంది హిందూ ముస్లిమ్స్ గొడవలు అయ్యి వాళ్ళు రిలీజియస్ సంబంధంగా గొడవలు అయ్యి కొట్టుకోవడం చంపుకోవడం జరిగింది. ఈ హిందూ ముస్లిమ్స్ కంట్రీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆల్రెడీ ఇండియాకి ఇండిపెండెంట్ ఇవ్వాలని 1945లో ఎవరు వచ్చారు? అట్లే వచ్చాడని చెప్పిన ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా ఇంగ్లాండ్ 1945 ఎలక్షన్స్ జరిగినాయి. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అట్లే ప్రైమ్ మినిస్టర్ తర్వాత అట్లే చేసి ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తానని ఆయన ప్రామిస్ చేసాడు. దాంతో కూడా ఆయన మేనిఫెస్టో పెట్టాడు, పార్టీ మేనిఫెస్టో, లేబర్ పార్టీ. అదేం చేశాడంటే క్యాబినెట్ మిషన్ ఇండియా ఉంటుంది. క్యాబినెట్ మిషన్ అంటే ఏంటి? మీకు ఇండిపెండెన్స్ ఇస్తాను, మీరు ఇమ్మీడియట్గా ప్రిపేర్ అవ్వండి, మీకు ఒక కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకోండి అంటే అప్పుడు మనం కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అంటే మీకు నెక్స్ట్ లెసన్లో ఉన్నాయి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ గురించి చెప్పేటప్పుడు. ఇక్కడ పార్టీషన్ జరగడానికి కారణం ఇక్కడ ముస్లిం లీగ్ అండ్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఎప్పుడైతే డైరెక్ట్ యాక్షన్ వేయడంలో ఆటోమేటిక్గా ఇండియాలో ఒక హిందూ ముస్లిమ్స్ కంపెనీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతుందోనే గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే బ్రిటిషర్స్ కూడా ఏం చేశారు? డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించే సిద్ధాంతం బ్రిటిషర్స్.
డివైడ్ రూల్ పాలసీ వల్ల ఏం జరిగింది, ఆటోమేటిక్గా మన ఇండియన్ లీడర్స్ కూడా తప్పని పరిస్థితులు సపోర్ట్ చేయడం 1947లో ఆగస్టు 14న పాకిస్తాన్ అనేది దాన్ని ముందు సపరేట్ చేసింది. ఇండిపెండెంట్ ఇచ్చే ముందు బ్రిటిషర్స్ ఏం చేశారంటే ముందు పాకిస్తాన్ డివైడ్ చేశారు. పాకిస్తాన్ అంటే ఇది పాకిస్తానే. నెక్స్ట్ ప్రజెంట్ బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు పాకిస్తాన్, దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అంటారు, దీన్ని వెస్ట్ పాకిస్తాన్ అంటారు. బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తానే, ప్రజెంట్ బంగ్లాదేశ్ ఫామ్ అవుట్ అట్లా పాకిస్తాన్ నుంచి మరి బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ. ఇక్కడ ఎప్పుడైతే వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ ఫామ్ అయిందో ఆగస్టు 14 మిడ్ నైట్, అంటే ఆగస్ట్ 15 మిడ్ నైట్ అంటాం కదా, మన అందుకే మిడ్ నైట్ ఇండిపెండెంట్ అంటే అర్ధరాత్రి స్వతంత్రం. మన భారతదేశానికి స్వతంత్రం బ్రిటిషర్స్ అర్ధరాత్రి మిడ్ నైట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సమావేశం జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవుతూ జరిగింది. అందుకే మనం ఆగస్టు 15న మనం ఎవ్రీ ఇయర్ ఇండిపెండెంట్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్లా మన ఇండియాని డివైడ్ చేస్తూ పార్టీషన్ విభజించి పాకిస్తాన్గా తీసుకురావడం చూస్తాం. ఆ పాకిస్తాన్కి ఫస్ట్ ప్రెసిడెంట్గా మహమ్మద్ అలీ జిన్నా రావడం. ఈ పార్టీషన్లో మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. సింపుల్గా 2 minutes చెప్తాను. పార్టీషన్ ఏం జరిగింది, ఇండియాలో ముస్లిమ్స్ అనేవాళ్ళు ఓన్లీ ఈ ప్రాంతంలోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇండియాలో రిమైన్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మైగ్రేట్ అవ్వాలి. ఎక్కడైతే ముస్లిమ్స్ ఉన్నారో అందరూ కూడా పాకిస్తాన్ ఎలా వెళ్ళాలి? ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ మోడ్ ఎలా ఉండేది, చాలా తక్కువగా ఉండేది. మరి ఈ పాపులేషన్ అందరూ మరి వాళ్ళ స్థలాలు భూములు వాళ్ళకుండా జంతువులు కానీ ఎన్ని తీసుకుని ఎలా వెళ్తారు? ఫ్యామిలీ చిన్నపిల్లలు తీస్తారు. చాలామంది పాపం మైగ్రేషన్లో కూడా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు. చాలా స్ట్రగుల్స్, కొన్ని వేల మంది చనిపోవడం కూడా జరిగింది. ఆ టైంలోనే గాంధీ నెహ్రూ ఏం చేశారంటే మళ్ళీ రెజల్యూషన్ పాస్ చేశారు. పాకిస్తాన్ అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇండియాలో ముస్లిమ్స్ అందరికీ మేము రక్షణగా ఉంటాం కాబట్టి ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడ స్టే అయిపోవచ్చు మీ ప్రాంతంలో మీరు అని చెప్పేసి ఒక సెక్యులర్ యాక్ట్. అందుకే ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ అంటాం. ముస్లిమ్స్కి రక్షణగా ఉంటాం, ముస్లిమ్స్కి సపరేట్ రైట్స్ ఉంటాయి. ఇండియా అనేది కంపల్సరీ మైనారిటీకి రక్షణ కల్పిస్తుంది. ఇండియా సెక్యులర్ కంట్రీ, హిందూ కంట్రీ కాదు ఇండియా. పాకిస్తాన్ ముస్లిమ్స్ కంట్రీ, రిలీజియన్ కంట్రీ, కానీ ఇండియా హిందూ కంట్రీ కాదు, సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి హిందూ ముస్లిమ్స్ మరి యూనిటీగా ఉంటారు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తే అప్పుడు చాలామంది ముస్లిమ్స్ స్టే అయిపోయారు, ఉండిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నవాళ్ళు ఈరోజు ఇండియాలో ఎంతమంది కారణం మెయిన్ అదే. చాలామంది ముస్లింలు ఎలా వెళ్తారు? అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోతారా? వెళ్ళాలంటే గొడవలు ఉన్నాయి, హిందూ ముస్లిమ్స్ గొడవలు ఉన్నాయి. చాలా భయంకరంగా ఉంది సిచ్యుయేషన్, అర్థమైందా? అలాంటి టైంలో మరి గాంధీ నెహ్రూ కూడా మరి ఆ టైంలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ కొన్ని మెసేజెస్ ఇవ్వడం, మరి మీడియా ద్వారా పంపించడం, ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారు, ఒక క్రెడిబిలిటీ, అంటే నమ్మకం. మీరందరూ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇండియా హిందూస్ ఉన్నప్పటికీ హిందూస్ కంట్రీ కాదు, ఇండియా సెక్యులర్ కంట్రీ, అందరూ మాకు సమానమైన కాన్సెప్ట్ తీసుకురావడంతోనే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క పార్టీషన్ అనేది జరగడం, ఇండిపెండెన్స్ రావడం చూస్తాం. ఆఖరికి 1947లో ఇండియా అనేది ఇండిపెండెంట్ పొందడం చూస్తాం. ఈ ఇండిపెండెంట్ తర్వాత చాలా నేటివ్ స్టేట్స్ ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ లెసన్ ఇంతతో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? మీకు కూడా హోంవర్క్ మా హోంవర్క్ ఒక క్వశ్చన్ తీసుకుంటాం. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ, INA, రోల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇండిపెండెంట్ దుర్గాబాబు నెట్ జరుగు బోర్డు కనిపించలేదు. మా ఇండిపెండెన్స్ టైంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ రోల్ ఏంటి అంటే సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర ఏంటి?
అంటే ఐఎన్ఏ రూల్ రాయాలి. సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేసినా అది రూల్ అన్నమాట. ఇది క్వశ్చన్. ఈ లెసన్స్ ఈరోజుతో కంప్లీట్ అయింది. నెక్స్ట్ అదర్ లెసన్లో 16th చాప్టర్ కంప్లీట్.